నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కేంద్ర సహకార బ్యాంకులో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు. తొలిసారిగా పీడీసీసీలో మైక్రో డిజిటల్ సేవలు ప్రారంభించిన పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. పన్నెండేళ్ల పాలనలో ప్రధాని మోడీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్న బీజేపీ నాయకులు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనువుడింపచేశారని ప్రశంస. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో డిజిటల్ పేమెంట్స్ సిబ్బందికి మైక్రో ఏటీఎం సేవలపై అవగాహన కార్యక్రమాన్ని పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. ఒంగోలులో నేటి నుంచి తమ అన్ని బ్యాంకు శాఖల్లో మైక్రో ఏటీఎం సదుపాయం అందుబాటులో తీసుకురావడం జరిగిందని, రాష్ట్రంలోని 13 డీసీసీబీల్లో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలోని ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఏటీఎం పిన్ జనరేషన్, బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్, అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డుల ద్వారా నగదు విత్డ్రా, ఏటీఎం ద్వారా నగదు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ పీడీవి శర్మ, బ్యాంకు సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కెటింగ్ వెళ్ళొస్తారు. సో బ్రాంచ్లో స్టాఫ్ ఉన్నారా లేదా అనే దాని మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఈ మిషన్ విల్ టేక్ కేర్. సో ఇది మనకు మీ అందరికీ తెలుసు, ఒక 80 మంది కొత్త స్టాఫ్ వస్తున్నారు, 60 స్టాఫ్ అసిస్టెంట్లు, 20 ఆఫీసర్లు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పని అందరికీ పని ఉంది మన బ్యాంకులో, అందుకు తను. సో దిస్ విల్ ఎనేబుల్ ద క్విక్ డిస్పోజల్ ఆఫ్. ప్రకాశం డీసీసీబీ సెంట్రల్ ఆఫీస్లో 13 అంటే మన స్టేట్లో ఉన్న 13 డీసీసీబీల్లో లేనటువంటి సౌకర్యం మనం ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో డిజిటల్ పేమెంట్ గురించి ఒక సదస్సు, అంటే మన అవగాహన సదస్సు జరగడం, అలాగే ఈ 13 డీసీసీబీల్లో ఇంతవరకు లేకుండా మనం ఈరోజు ఈ సదస్సు ద్వారా మనం 15 మొత్తం 34 బ్రాంచ్లు ఉంటాం. ఆ 34 బ్రాంచ్లు 15 మైక్రో ఏటీఎం సెంటర్స్, అంటే ఇట్లాంటివి మనం కొనుక్కొని మనం 15 సెంటర్లో స్టార్ట్ చేసుకోవటం మన సిఇఓ గారు ఎప్పటి నుంచో, నేను సిఇఓ గారు మేము అనుకున్న కళ ఇది ఈరోజు నిజం అవుతూ ఉంది. ఇప్పుడు అనుకున్నాం అది. దీనివలన ఈ 15 సెంటర్స్లో కూడా, అంటే ఇంకో 15 ఆల్రెడీ ఆర్డర్ పెట్టుని, ఆ 15 కూడా వస్తే ఆల్మోస్ట్ 30 బ్రాంచ్ల పైనే మనం మైక్రో ఏటీఎం సెంటర్స్ స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం. సో ఇది నిజంగా చాలా గర్వకారణం మీకు కూడా, ఎందుకంటే మీరు ఎంప్లాయీస్, మీరు కూడా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మిగతా డీసీసీబీలో లేని సౌకర్యం మా డీసీసీబీలో ఉంది అనేది మీరు ప్రజలకు తెలియజేయటం. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సేవలు, ఇందులో వచ్చే సేవలన్నీ కూడా వాళ్ళకి మన సర్వీసు ఏమేమి సర్వీస్ వస్తుంది అనేది వాళ్ళకి అవగాహన చేస్తే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సపోజ్ మనం సిబ్బంది కొరత ఉన్నప్పుడు ఏదన్నా మన వాళ్ళు రికవరీ కోసమో లేకపోతే వేరే అదర్ వర్క్ కోసం, బ్యాంక్ వర్క్ కోసం బయటకు వెళ్ళినప్పుడు, ఇట్లాంటిది ఉన్నప్పుడు సిబ్బంది తక్కువ ఉన్నా కూడా మనం సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇట్లాంటి మైక్రో ఏటీఎం సెంటర్స్ స్టార్ట్ చేయడం నిజంగా సంతోషం. అట్లానే ఈ మైక్రో ఏటీఎం సెంటరు అంటే సపోజ్ మన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మన బ్యాంక్ ఉపయోగించుకునే పర్సన్, అతను వచ్చి ఒకవేళ స్టేట్మెంట్ కావాలన్నా దీనిలో ఇన్స్టాంట్గా స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అట్లానే క్యాష్ డిపాజిట్ చేయాలి అంటే దీంట్లో ఎంత కావాలంటే అంత డిపాజిట్ చేసి క్యాష్ పే చేసుకోవచ్చు. అట్లానే క్యాష్ విత్డ్రాల్ చేయాలన్నా కూడా దీన్ని ఇన్సర్ట్ చేసుకొని మనం ఆ పిన్ కోడ్ కొడితే క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ కొడితే విత్డ్రా చేసుకునే దానికి యాక్సెప్టెన్స్ వస్తుంది. తర్వాత క్యాషియర్ దగ్గరికి పోయి ఆ క్యాష్ అకౌంట్ మనం తీసుకోవచ్చు, క్యాష్ అమౌంట్. సో ఇది నిజంగా చాలా సంతోషం. గర్వంగా ఉంది ఏంటంటే మిగతా డీసీసీబీలో ఎటువంటి, అంటే కృష్ణా టాప్ డీసీసీబీ ఇన్ ద బిజినెస్. సో కృష్ణా గుంటూరులో లేనిది కూడా మనం ప్రకాశంలో ఈ రోజుని ఇది ఈ సౌకర్యం మనం తీసుకొచ్చుకుంటున్నామంటే నిజంగా సిఇఓ గారికి థ్యాంక్స్ చెప్పాలా. అలాగే మీరు కూడా, ఎందుకంటే మీరు కూడా పని ఒత్తిడి తగ్గుతుంది మీకు కూడా. పర్సన్ కూడా, మన బ్యాంక్ పర్సన్ కూడా మనం జాగ్రత్తగా మనం ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటరాక్షన్స్ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఆ పర్సన్ తోటి జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుతూ
ఇవన్నీ చూపిస్తే వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి మన బ్యాంకులో డిపాజిట్స్ చేయటానికి కానీ ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన బ్యాంకు తరపున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తమ అంకిత భావాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బల్లికూరవ మండలం కొప్పెరపాలెం, మల్లాయపాలెం గ్రామాల్లో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. తర్వాత ఐఎస్ఆర్ రావు గారిని అందరూ గ్రామ నాయకుల తర్వాత ఎండిఓ గారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించి సంక్షేమ పనులను ప్రజలకు తెలియచేయాలని అన్నారు. బోధనలో ప్రైవేటు పాఠశాలకు దీటుగా ముందుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి విశేషమని కొనియాడారు. మెగా డిఎస్సితో 1000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. దాతల సహాయంతో నియోజకవర్గంలో 11,500 ఉచిత సైకిళ్లు పంపిణీ చేశామని అన్నారు. తాజాగా కొప్పెరపాలెంలో 111 మంది, మల్లాయపాలెంలో 43 మంది విద్యార్థులకు అందించామని అన్నారు. మల్లాయపాలెంలో సూర్యఘర్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం మనం పెట్టడం జరిగింది. 16,000 మంది టీచర్లు డిఎస్సి ద్వారా తీసుకోవటం అంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనమాట. అంతమంది టీచర్స్ని తీసుకోవాలి, అంతమంది టీచర్స్ని పెట్టడం జరిగింది. దాదాపు మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఇప్పుడు దాకా 13,500 మందికి ఇచ్చారు సైకిల్. దాదాపు 6-7 కోట్లు ఖర్చు పెట్టాం. అన్ని కూడా డబ్బులు మనం ఒక ఊర్లో స్కూల్లో ఒకసారి ఇస్తే మిగతా వాళ్ళు చాలా మంది డోనర్స్ వచ్చి మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము కూడా సహాయం చేస్తామని చాలా మంది ముందుకు వచ్చారు. 30 మంది ముందుకు వచ్చి వాళ్ళందరూ డబ్బులు అనమాట. అవన్నీ నా ఒకటే కాదు, లేకపోతే ఇంకెవరే కాదు, అందరూ చాలా మంది సహాయం చేయబట్టి అంతమంది చేయగలిగారు. కొంతమంది వికలాంగులకు స్కూటర్లు ఇచ్చాం. దాదాపు 200 మంది వికలాంగులు, దివ్యాంగులకి స్కూటర్లు ఇచ్చాం అన్నమాట. ఇట్లాంటి అన్ని చేసింది ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారానే చేయగలిగాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఈ గ్రామంలో వచ్చేసరికి ఆర్డిఎస్ఎస్ అనే ఒక కార్యక్రమం పెట్టి 290 పోల్స్ మార్చాం. ఇంకా 10%, 15% 4 ట్రాన్స్ఫారాలు పెట్టాము. దాదాపు ₹1 కోటి పనిచేసాం. అదేవిధంగా చేయాల్సింది ఇంకా కావాల్సిన పోల్స్ 50 పోల్స్ ట్రాన్స్ఫారాలు పెట్టాలి. ఈ వర్కర్స్, పనిచేసే వర్కర్స్ అందరూ ఎండ తీవ్రత వల్ల చాలా మంది వెళ్ళిపోయారు. మళ్ళీ కొద్దిగా వాతావరణం చల్లబడింది, వాళ్ళు ఇంకో వారంలో పని స్టార్ట్ చేస్తాం. మీ ఊర్లో ఇంకొక 50 పోల్స్, ఇంకో 2 ట్రాన్స్ఫారాలు పెట్టి 40 రోజుల్లో ఇబ్బంది లేకుండా. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి వాస్తవ నివేదికలను త్వరితగతిన అందజేసి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రకాశం భవనంలో మీకోసం హాలులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జేసీ కల్పన కుమారి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిపిఓ వెంకటేశ్వరరావుతో కలిసి కలెక్టర్ రాజాబాబు ఆయా వర్గాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజల సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ప్రజలు కోరిన నేపథ్యంలో ప్రతి నెల 3వ శనివారం వీరి కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం వచ్చిన 119 అర్జీలపై ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు మరింత దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతా కూడా ఒక చిన్న మొక్క ఉంటే సర్వే మార్పులు చేసేది అక్కడ కూర్చొని చెప్పి రికమెండ్ చేసేది మీ అమ్మారావు గారు ఈడీ ఎస్సీ కార్పొరేషన్, అదేవిధంగా ఈడీ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఈడీ ట్రైబల్ కార్పొరేషన్. సో మీరు ఈ ఫైల్స్ ఏదైతే వచ్చినాయో క్షుణ్ణంగా మీ అందరూ కూడా పంపిస్తాం, స్టడీ చేసి ఎగ్జాక్ట్గా ఏంటి ఇష్యూ, ఎవరు చేయాలి అనేది మీరు క్లియర్గా చేసి నాకు పుటప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసి పంపించాలి. సో దాంట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. సో ఎస్సీస్కి అండ్ ఎస్టీస్కి వీళ్ళంతా కూడా సెపరేట్గా మనల్ని అడిగారు కాబట్టి ఒక సెషన్ పెట్టండి, మా సమస్యలు చెప్పుకుంటామని మనం వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ మంత్ మండే ఒక రోజు వాళ్ళకి కేటాయించాం. కాబట్టి ఈ పిటిషన్స్ అన్నీ కూడా మీరు స్టడీ చేసి, బికాస్ దట్ ప్రాబ్లమ్ బిలాంగ్స్ టు యువర్ డిపార్ట్మెంట్. సో క్లియర్గా దీని ప్రతి పిటిషన్ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనేది మీరు క్లియర్గా తీసుకొస్తే 1 వీక్ 10 డేస్లో దెన్ నేను కానీ చేసి కానీ దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి వాళ్ళు రిజాల్వ్ చేస్తాం. ఏదైనా బిగ్గర్ ఇష్యూ వేరే డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ అట్ డిఫరెంట్ లెవెల్, అది తప్ప మిగతా అన్ని కూడా మనం క్లియర్ చేయాలి. ఓకేనా? దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలనా కాలంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని తెలుగు సంస్కృతం అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విప్లవం, సంక్షేమ పథకాల అమలు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ప్రధాని మోడీ ఇనువడింపచేశారని ప్రశంసించారు. ఒంగోలు బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం ఆవిర్భవించిందని, జీఎస్టీ విధానాన్ని తీసుకువచ్చి ఒకే దేశం ఒకే పన్ను అంటూ పన్నుల సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆత్మ నిర్భర్ పథకంలో భాగంగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించి మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు పోతున్నారని అన్నారు. 5G సేవలను దేశవ్యాప్తంగా విస్తరింపజేసి టెలికాం రంగం భారతదేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. మౌలిక వసతుల కల్పనకు వందే భారత్ రైళ్ల ప్రవేశం, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం, విమానాశ్రయాల సంఖ్య భారీగా పెంపు, స్మార్ట్ సిటీల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి ఆవాస యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య ఆహార భద్రత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. అంతర్జాతీయంగా గ్లోబల్ లీడర్షిప్, రక్షణ రంగం, చంద్రయాన్ 3 ప్రాజెక్టులు విజయవంతం కావడం భారత సత్తాను ప్రపంచానికి చాటారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. వ్యక్తిత్వ నిర్మాణంలోనూ, త్యాగంలోనూ, దార్శనికతలోనూ, వ్యూహంలోనూ ఆయన చూపించిన ప్రతి అడుగు ఈ దేశపు ఆత్మగౌరవాన్ని పెంచేలాగా, ఈ దేశ ప్రతిష్టని ముందుకు తీసుకెళ్లేలాగా ఈరోజు మన నాయకుడు కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు అన్నిటికీ అతీతంగా దేశం మొత్తం ఒకే గుండు చప్పుడుగా మారింది. అదే నరేంద్ర మోడీ గారిని ప్రశంసించే ఒక వేదికగా మారింది. 12 ఏళ్ళు ఆయన పరిపాలన ఎక్కడిగడ చంద్రులైన మచ్చ కనిపిస్తుందేమో కానీ నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్క మచ్చగడ చూపించే సాహసం ప్రతిపక్షాలు కూడా ఎక్కడ చేయలేకపోయినాయి. ఆయన సచ్ఛీలత కానీ, నిబద్ధత కానీ యావత్ ప్రపంచంలో ఉండే నాయకులు మొత్తం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని శ్లాఘించే పరిస్థితి వచ్చారండి. కారణం ఆయన పాలనా దక్షత. అమెరికా కాంగ్రెస్ లేచి చప్పట్లు కొట్టి ఆయన అభినందించిన పరిస్థితి ఉంది. కెనడాకు పోయిన అదే పరిస్థితి, జర్మనీకి పోయిన అదే పరిస్థితి, రష్యాకు పోయిన అదే పరిస్థితి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతదేశం గర్వపడేలాగా, మరి దేశం మీసం మెలెత్తేలాగా మరి నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి కావచ్చు, పాలనా దక్షత కావచ్చు మరి కనబడడం జరిగింది. ఈరోజు ఆయన 12 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు భారతదేశానికి. అప్పుడెప్పుడో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అనేవాళ్ళు. ఈరోజు నరేంద్ర మోడీ కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పుకోవడం ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే మన దేశం బలహీనపడుతున్న అనేక సందర్భాల్లోనూ మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళారు. దేశపు ప్రతిష్టని మరింత ఇనుబడించేలాగా నరేంద్ర మోడీ గారి పాలన సాగిందని చెప్పడానికి ఇవన్నీ ఒక సాదృశ్యాలు. ఏ మనిషి కూడా ఇంకొక మనిషికి లొంగాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలి. ఆ విధంగా కాశ్మీర్ విముక్తి కలిగించడమే కాకుండా దేశం మొత్తం మీద కూడా మన ఆత్మగౌరవం ఇమిడి ఉంది రామాలయం అనుకున్నప్పుడు
ఈ రామాలయం కట్టడానికి మన దేశంలో మెజారిటీ హిందూ సమాజం ఉన్న ఈ దేశంలో ఒక రామాలయం కట్టుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం, దుర్మార్గం అని కూడా మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకెళ్ళి మరి రామాలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కోర్టు కూడా దానికి అనుకూలంగా తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న సమాజం మొత్తం, యావత్ సమాజం మరి గర్వపడే రీతిలో మనం రామాలయం నిర్మాణం చేసుకున్నాం. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలానే రాజ్యాంగపరంగా ఎన్నికయ్యి దేశ ప్రధానిగా ఒక చరిత్ర సృష్టించినటువంటి ఈ నెల 9వ తారీఖుకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారి యొక్క కాల సమయాన్ని 4399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలానే భారతదేశంలో ప్రధానమంత్రిగా వారు 2014లో ప్రారంభమైనటువంటి వాళ్ళ ప్రయాణం ప్రజలకి అంత్యోదయ స్ఫూర్తితోటి సమాజంలో అందరికీ కూడా సంక్షేమ పథకాల అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న సందర్భంగా, అలానే ఎన్డీఏ కూటమి ద్వారా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా అనేకమైనటువంటి సేవలు అందిస్తున్న సందర్భంగా ఈ 2 విషయాల్ని ప్రస్తావించడానికని చెప్పేసి హైదరాబాద్ ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శంకర్ నరిహరి నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఛత్రినాకలోని నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగదు, బంగారం ఆభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. వేసవిలో పంటకు వచ్చే మామిడి పండు అంటే అందరికీ ఎంతో మక్కువ. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, ధర ఎక్కువగా ఉన్నా తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే వినియోగదారుల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి కొందరు పక్వానికి రాకముందే రసాయనాలతో మగ్గపెట్టి అమ్మకాలు చేయడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలోని ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాలు మామిడి పంటకు ప్రసిద్ధి. వీటితో పాటు పశ్చిమ ప్రకాశంలోని కొన్ని మండలాల్లోనూ, కొన్ని తీర ప్రాంత మండలాల్లోనూ మామిడి సాగవుతోంది. ఇలా ఏడాదికి సుమారు 8,000 హెక్టార్లలో సుమారు 55,000 టన్నుల మామిడి పండ్లు దిగుబడి అవుతున్నాయని అంచనా. ప్రతి సంవత్సరం ఉలవపాడు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధికంగా మామిడి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. తెలంగాణ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు దిగుబడిలో 70% వెళ్తుంది. జిల్లాలో అత్యధికంగా బంగినపల్లితో పాటు కొంతమేర సువర్ణరేఖ, ఇతర రకాలు సాగు చేస్తున్నారు. దళారులు రైతుల నుండి తక్కువ ధరకే కొంటున్నారు. ప్రస్తుతం కాయల నాణ్యత, రకాలను బట్టి 2 కిలోలు ధర 100 రూపాయల వరకు అమ్ముతున్నారు.
ఫలరాజుగా పేరొందిన మామిడికాయ కొందరు వ్యాపారుల అత్యాశ, అధికారుల పర్యవేక్షణ లోపంతో విషతుల్యమవుతోంది. సాధారణంగా పక్వానికి వచ్చాక మామిడికాయలను కోసి సహజ సిద్ధంగా ఎండుగడ్డిలో వేసి వాటిని మాగబెట్టేవారు. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి మేలు చేసేవి. అయితే పంటను త్వరగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో పక్వానికి రాకుండానే కోయడం, రాలిన కాయలను సైతం కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో మగ్గబెడుతున్నారు. ఇలా రసాయనాలతో మగ్గబెట్టే పండ్ల వల్ల ఆరోగ్య సమస్యలే కాక నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును జీతభత్యాలుగా తీసుకుంటున్న ఆహార భద్రతా అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు కార్యాలయానికి పరిమితం కాకుండా పర్యవేక్షణతో ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఇలాంటి చర్యలను నిరోధించాల్సిన అవసరం ఉంది. 2011 ఆహార భద్రతా ప్రమాణాల నిబంధనల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటలిన్ రసాయనాల్ని నిషేధించింది. సహజంగా పండించే ఇథిలిన్ మాత్రమే 100 ppm వరకు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఇథిలిన్తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండటంతో వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు. ఆహార సురక్ష ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కాల్షియం కార్బైడ్తో పండ్లను మాగబెట్టకూడదని, నిబంధనలకు విరుద్ధంగా మాగబెట్టిన వారికి, అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాయ రంగు బావుంటే కాయలు మంచివి కావని, వినియోగదారుడు ఇథిలిన్తో పండించిన పండ్లను మాత్రమే తినాలన్నారు. సో రీసెంట్గా అంటే ఈ మామిడి పండ్ల సీజన్ పర్టికులర్గా ఈ సీజన్లో ఎలా జరుగుతుంది అంటే మా డిపార్ట్మెంట్ ఆహార భద్రతా శాఖ ఏదైతే ఉందో గౌరవ ఆహార భద్రతా కమిషనర్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అన్ని మ్యాంగో మండీస్ ఏవైతే ఉన్నాయో మ్యాంగోస్ని రైపెన్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్గా ఛాంబర్స్లో పెట్టి వాటిని అన్నిటినీ మీరు విజిట్ చేయండి, తనిఖీలు చేయండి. ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ ఏమన్నా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇవ్వండి, దానికి తగ్గట్టు చర్యలు తీసుకోండి. మళ్ళీ వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేసి తర్వాత వాటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడము ఇవన్నీ చేయండి అని చెప్పడం జరిగింది. శాంపిల్స్ కూడా తీసి వాటిని కన్సర్న్డ్ ఫుడ్ ల్యాబొరేటరీస్కి పంపించి ఏదైనా దాంట్లో తేడాలు గుర్తిస్తే మాత్రం కేసులు పెట్టండి అని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మా జిల్లా అధికారి అయిన గౌరవ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు మాకు గత నెల రోజుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. మేము వెళ్తూనే ఉన్నాము. ఈ జిల్లాలో అన్ని ఊర్లలో కూడా ఎక్కడెక్కడైతే మామిడికాయలను ఆర్టిఫిషియల్గా ఛాంబర్స్లో పండిస్తున్నారో వాటన్నిటిని కూడా మేము విజిట్ చేస్తున్నాము, వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కానీ వ్యాపారస్తులు ఎవరైతే మామిడి పండ్లు అంటే రైపెన్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్గా తెలుసుకోవాల్సినది ఏంటంటే కార్బైడ్ అనేది ఖచ్చితంగా నిషేధం. కార్బైడ్ ప్యాకెట్లు వాడి మీరు పండించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా చట్టరీత్యా నేరం చేసినట్టే, దానికి మీకు శిక్ష పడుతుంది, ఇది కన్ఫర్మ్. సో మీరు పండించాలి అనుకుంటే FSSAI రూల్స్ ప్రకారము ఎథిలిన్ గ్యాస్ వాడొచ్చు, అది కూడా సర్టెన్ పర్మిసబుల్ లిమిట్స్ కొంత మోతాదులోనే వాడాలి. విచ్చలవిడిగా ఎంత గ్యాస్ అయితే అంత, ఎంత లిక్విడ్ అయితే అంత వేసి వాడితే అలా మాగిస్తే మేము శాంపిల్స్ తీసినప్పుడు ల్యాబ్కు పంపిస్తే అన్సేఫ్ అని రిపోర్ట్లు వస్తాయి. సో అలా రిపోర్ట్ వచ్చాయి అంటే మీరు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు మీ మీద బనాయిస్తాము, అది మీరు తర్వాత ఎదుర్కొంటారు. ఆ కష్టాలన్నీ మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి మ్యాంగో వ్యాపారస్తునికి చెప్పేది ఏంటంటే మీరు అమ్ముతున్న విషయము అంటే కలర్ బాగుంది అని అమ్ముతున్నారు అంటే అది పండు బాగుందని కాదు, చెక్ చేసుకోండి. మీరు ఎవరైతే మ్యాంగో మీకు అమ్ముతున్నారో హోల్సేలర్ వాళ్ళని కూడా మీరు అడిగి తీసుకోండి. మేము ఎథిలిన్ గ్యాస్ వేసి మాగిస్తే మేము తీసుకుంటాం, కానీ కార్బైడ్ పెట్టి మాగేస్తే మాత్రం మేము తీసుకోము. దానివల్ల మేము తర్వాత ఫ్యూచర్లో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది
అనే పరిస్థితి మీరు హోల్సేలర్కో డిస్ట్రిబ్యూటర్కో మీరు చెప్పి తీసుకోవాలి. సో ఇలా చేసుకుంటే ప్రజల ఆరోగ్యం కూడా మనము కాపాడగలం, మీరు కాపాడగలరు, మీడియా వాళ్ళు కాపాడగలరు. ఇదంతా మీరు మా దృష్టికి తీసుకెళ్తే మాకు తెలిసినంత వరకు మేము చేస్తున్నాము. ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇళ్లలో పండిస్తుంటే ఆ విషయం మా వరకు మీరు తీసుకురాగలిగితే అదే మీరు మా డిపార్ట్మెంట్కి చేసే పెద్ద సాయం, ప్రజలకు చేసే పెద్ద సాయంగా మేము భావిస్తాం. రసాయనాలతో కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కాయల రంగును చూసి కాకుండా నాణ్యతను చూసి కొనుగోలు చేయాలన్నారు. ఈ సీజన్లో మామిడికాయలు అదేవిధంగా వేరే పండ్లు ఫలాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మామిడికాయలు కూడా మనము వాడేటువంటివి ప్రకృతిలో సాధారణంగా పండినటువంటి మామిడికాయలను తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా కాకుండా కృత్రిమంగా ఏవైతే మాగబెట్టి కెమికల్స్తో అమ్ముతూ ఉంటారో అవి ఆరోగ్యానికి హానికరం కాబట్టి దయచేసి ఎవరు కూడా తొందరపాటుగా ఈరోజే మనం తినేద్దాము, లేదంటే ఈ నెలలోనే తినేద్దాము, అవి వచ్చినాక ఎక్కడ ఆగుతామనే ఆలోచన దూరం చేసి అందరు కూడా చక్కగా ప్రకృతి పరంగా ఏవైతే చెట్టు మీద మాగిన పండ్లు ఫలాలు మామిడికాయలు వస్తాయో వాటిని ఉపయోగించాలని, కెమికల్స్తో ఏవైతే మాగబెట్టి పండబెట్టి అమ్ముతారో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడద్దని, ఒకవేళ వాడితే కడుపులో పూత కానీ ఇటువంటివి కెమికల్స్కి సంబంధించిన లోపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ గ్యాస్ట్రైటిస్తో అదేవిధంగా వేరే సమస్యలతో కూడా ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని మంచి పండ్లు ఫలాలే తినాలని, అదేవిధంగా మంచి నీరు తాగాలని, వాతావరణంలో వచ్చే మార్పుల్లో మీ శరీర భాగంలో ఏమైనా తేడాలు వచ్చి జలుబు దగ్గు ఇటువంటివి వచ్చినట్లయితే వెంటనే వైద్య శాఖను సంప్రదించి తగిన వైద్యాన్ని ఉచితంగానే అన్ని విధాల పరీక్షలు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. పొగాకు బోర్డు అమ్మకాలు ప్రారంభించి 3 నెలలైనా సరైన అమ్మకాలు లేక గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పొందూరు పొగాకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో అమ్మకానికి పొగాకు బెళ్లు తెచ్చి పొందూరు రైతులు పొగాకు వ్యాపారుల కొనుగోలు తీరు చూసి మండిపడ్డారు. గతంలో పొగాకు బోర్డు చైర్మన్ ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదని, పంట పండించి 6 నెలలైనా ₹1 పెట్టుబడి కూడా రైతుకు అందలేదని, ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. గిట్టుబాటు ధర కల్పించి పొగాకు కొనుగోలు చేసే వరకు బోర్డును కొనసాగనీయమని రైతులు బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్కు అర్జీ సమర్పించారు. రైతు సంఘం నాయకులు వేజెండ్ల సింగయ్య, బొడ్డపాటి నరసింహారావు, బెదవాడ శివరామకృష్ణయ్య, ఆవుల వెంకటేశ్వర్లు పొగాకు రైతులు పాల్గొన్నారు. ఏ ఊరికి జరగదు అన్యాయం? మా ఊరి మీద కక్ష కట్టి ఉండారు వ్యాపారం. వాళ్ళతో వాళ్ళు చెప్పిన మాటలు ఇవి మేము చెప్పుకుంటున్నాయి కాదు. మాకు ఆ రేటుకి గిట్టుబాటు అవుతుంది మేము వస్తామండి. వచ్చినప్పుడు 160కి అయితే గిట్టుబాటు అయిద్దా? 170కి అయితే గిట్టుబాటు అయిద్దా? 200 పైన అయితే మీకు గిట్టుబాటు కాదా? గిట్టుబాటు అయినప్పుడే అయింది. మేము ఇంతకన్నా అయిపోయిన పని ఇంకా 10 రోజులకి 20 రోజులు అప్పుడు తెలిసింది మీకు, బోర్డు వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కానీ. అంతకన్నా మేము ఏం చేయలేము. ఇంకా సార్ మా బాధనండి, సార్ మా బాధనండి. మేము 2 నెలలు అయింది ప్లాట్ఫారాలు జరిగి. ఇప్పుడు ఎన్ని చెప్పులు అమ్ముకుంటున్నాం? ఈ 150కి 160కి అమ్మి మేము తీసుకుని ఎవడికి ఇచ్చాము? పచ్చోకాళ్ళకి ఇచ్చామా లేకపోతే టోకర్లకి ఇచ్చామా? మా బాధ ఏనండి. మేమేదో కావాలని చేస్తున్నాం అనుకోవద్దు. మా ఇబ్బందులు లేకపోతే మాకేమో 7 కాదు బోర్డు దాపుకొని కూకోవాలని. ఎప్పుడో ఫిబ్రవరిలో తాగాల్సిన పొగాకు బాగొట్టి తీసుకొచ్చి పొగాకు అంతా కాలం చేంజ్ అయిపోతుండే. డబ్బులు కావాలా, డబ్బులు కావాల్సిన వాళ్ళు అమ్ముకుంటారని మీరు చెబుతుంటుంది. అసలు ఏ రోజు ఇస్తామని చెప్పడానికి కూడా లేదు మా కాడ. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే ఏం సమాధానం కూడా లేదు మా కాడ. ఇంకా ఇంతకన్నా మేము అబాస్ పాలయ్యేది లేదు, ఇంతకన్నా మేము దరిద్రులు అయ్యేది లేదు. ఎట్టయినా ఒకటే 30 పనులు మీరు మ్యాక్సిమం రేటు తర్వాత పనుకుంటూ ఆపు ముందు నాటికి అమ్ముకుంటాం. ఇచ్చిన ఆదాయ కోట కొనొచ్చుగా, అది ఎన్న కొంటున్నారా? అది లేదు, ఏది లేదు. ఈ కోట పూర్తి చేసి తర్వాత దాని వ్యాపారం నాగలుపులపాడు మండలం కే తక్కేళ్లపాడు గ్రామంలో ఈ నెల 18వ తేదీ శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామస్వామి ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
16, 17 తేదీల్లో విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణ, వాస్తు పూజ, జలాదివాసం, వాస్తు హోమాలు దివి లక్ష్మీ నరసింహ వాసుదేవ వాచస్పతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి నూతన శిలా విగ్రహాలు, ధ్వజస్తంభం గ్రామోత్సవం జరుగుతుందని అన్నారు. బల్లికూరమ మండలం కొమ్మాలపాడు గ్రామంలో గత ప్రభుత్వంలో వాలంటరీగా పనిచేసిన దుద్దాల శివ అరాచకాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకి సంబంధం లేని విషయంలో తలదూర్చి కుటుంబ తగాదాల్లో, ఆస్తి విషయాలలో అంజలి అనే మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంజలి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న కారణంతో మద్యం సేవించి అనవసరమైన విషయంలో తరచూ వివాదాలకు కారణంగా మారుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ముందు దాగి రాకూడదు, ఇంటికి ముందు దాగి రాకూడదు. నన్ను నా మొగుడిని చంపడానికి వచ్చారు. ముందు దాగి అసలు నాన్న లేనప్పుడు వచ్చేది, ఆడోళ్ళు ఉన్నప్పుడు, ఆడోళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలిగా? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సహకార బ్యాంకులో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు. తొలిసారిగా పీడీసీసీలో మైక్రో డిజిటల్ సేవలు ప్రారంభించిన పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. పన్నెండేళ్ల పాలనలో ప్రధాని మోడీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్న బీజేపీ నాయకులు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనువుడింపచేశారని ప్రశంస. డి న్యూస్లో నేటి మాట. నిశ్శబ్దం అంటే ప్రశాంతత కాదు, చాలా ప్రశ్నలకు సమాధానం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.